ఫ్లిప్కార్ట్ నుండి పెద్ద స్కామ్ అయితే జరిగింది నాకు. అసలు ఏం జరిగిందంటే, సో హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇంకా ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అవుతుంది, 4:30 అవుతుంది. సూర్యుడు కూడా అక్కడ వెళ్ళిపోయిండు. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. కాలేజ్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను నేను, అందుకనేసి ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఒకటి చెప్పాలి ఈరోజు, అదేంటిదో చెప్పే ముందు మీరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి గినంగా వెళ్తుంటే వాళ్ళు కూడా చూస్తారు, నా ఛానల్ని సపోర్ట్ గినంగా చేస్తారు. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, చేయట్లేదని చెప్తాను నేను. అండ్ మీరు కూడా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని. అండ్ ఈరోజు అసలు ఏం జరిగిందంటే, నేను ఫ్లిప్కార్ట్ నుండి ఒక ఆర్డర్ అయితే బుక్ చేశాను. అది పెద్ద స్కామ్ జరిగింది నాకు. ఫ్లిప్కార్ట్ నుండి పెద్ద స్కామ్ అయితే జరిగింది నాకు. అసలు ఏం జరిగిందంటే మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ నుండి ఒక మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను, మన వీడియోస్ కోసం యూజ్ అవుతుంది అనేసి. ఆ మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేస్తే ఏం జరిగిందంటే, అది వచ్చేసి మనకి వచ్చేసింది. ఆర్డర్ చేసిన 6-7 డేస్లలో వచ్చేసింది మనకి. కాకపోతే అది వచ్చింది, ఓపెన్ చేశాను నేను. తర్వాత ఓపెన్ చేసి పెట్టాను, ఛార్జింగ్ పెట్టాను. మైక్రోఫోన్లో ఛార్జింగ్ లేదనేసి అనుకుని ఛార్జింగ్ అయితే పెట్టాను. తర్వాత ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది, ఎక్కడం లేదు కానీ ఎక్కుతుంది. కాకపోతే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఆన్ చేస్తే గినంగా ఆన్ అవుతలేదు. పెద్ద బిస్కెట్ అయిపోయింది అనమాట. అందుకనే నేను మీకు చెప్పాలనేసి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఆ మైక్రోఫోన్ని కూడా ఆర్డర్ చేసింది మీకు చూపిస్తాను, అన్బాక్సింగ్ చేసేసి ఎలా ఉందో ఏంది అనేసి. ఇప్పుడు వచ్చేసి గాలి కూడా బాగా వీస్తూ ఉంది ఇక్కడ సైడ్ పైన. నేను వచ్చేసి పైన బిల్డింగ్ మీదకైతే వచ్చాను, ఇవ్వండి గాలి బాగా వీస్తూ ఉంది. ఇక బిల్డింగ్ వ్యూ చూడండి, హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందో, మంచిగా ఉంది కదా. సాయంత్రం అవుతుంది, సాయంత్రం 4:30 అవుతుంది. ఆ టైంకి నేను పైనకి వచ్చాను. అండ్ ఇవ్వండి ఇక్కడే ఉన్నాయన్నమాట నేను బుక్ చేసింది. ఇదే బాక్స్, ఫ్లిప్కార్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఇదే ఫ్లిప్కార్ట్ బాక్స్. దీన్ని వచ్చేసి ప్రాపర్గా మనం సెటప్ చేసి ఇంకా అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇక్కడనే చేస్తే మంచిగా ఉంటుంది, కొంచెం నీడ ఉంది కాబట్టి. ఇక్కడ సైడ్ మొత్తం ఎండ ఉంది, ఇక్కడ సైడ్నే అన్బాక్సింగ్ చేస్తే నీడ ఉంటుంది. అండ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అది ఏంది, ఏ మైక్ అనేసి. ఓకేనా, ఒక్క నిమిషం ఆగండి, నేను సెటప్ చేసుకుంటాను. ఇక్కడ ట్రైప్యాడ్ తోటి సెటప్ చేసుకొని మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రాపర్గా ట్రైప్యాడ్ని అయితే ఫిక్స్ చేసేసాను. ఇక ఇప్పుడు వచ్చేసి మనం 2 చేతులతో అన్బాక్సింగ్ చేసేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇదే ఫ్లిప్కార్ట్ బాక్స్, ఇవ్వండి లోపల ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మరి సరిగ్గా రావే, ఇవ్వండి ఇదే వైర్లెస్ మైక్రోఫోన్. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను, మీకు చెప్పాను కదా, ఓపెన్ చేసి చూశాను. ఇది వచ్చేసి దీని మీద కవర్ అయితే పెట్టున్నారు. ఇది ఐఫోన్కు ఆండ్రాయిడ్ ఫోన్కి రెండిటికి పనికి వస్తుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరైతే, వ్లాగింగ్ అనమాట. ఇది మెయిన్గా వ్లాగింగ్కి K8 వైర్లెస్ మైక్రోఫోన్. ఇది వచ్చేసి 20 మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనం 20 మీటర్స్ వరకు వెళ్తే కనుక సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ మంచిగా అయింది, బాక్స్ కూడా మంచిగా వచ్చింది. మనకి కొత్తవి వచ్చాయి కానీ కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి రిసీవర్ ఉంది, ఇదిగోండి ఇది Type-C రిసీవర్. ఇది కొత్తదే, ఈ సైడ్లోకి పెట్టేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్, మెయిన్ మైక్ ఇదే చూడవచ్చు మీరైతే, ఇట్లుంది. ఇది వచ్చేసి క్లిప్, మన షర్ట్కో దేనికో దానికి పెట్టుకోవచ్చు. ఈ క్లిప్ వచ్చేసి మంచిగా ఉంటుంది, క్లిప్ పెట్టుకొని మనం షర్ట్ కాడ పెట్టేసుకొని నీకు చూపిస్తాను తర్వాత ఎక్కడ పెట్టుకొని ఏం రికార్డ్ చేస్తే మంచిగా వస్తుందా లేదా అనేసి. ఇది కూడా కొత్తదే వచ్చింది. ఇంకో ప్రోడక్ట్ కూడా దీనితోటే వచ్చింది, ఆయన సైడ్లోకి పెట్టేద్దాం మైక్ అయితే. అండ్ ఇది మెయిన్ అనమాట ఐఫోన్ వాళ్ళకైతే. ఇది ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది Type-C టు ఐఫోన్కి పెట్టడానికి ఇది మెయిన్. నా ఐఫోన్ ఉంది కాబట్టి దాంట్లో పెట్టుకోవడానికి ఇది. తర్వాత అండ్ ఇది వచ్చేసి నార్మలే, ఈ సైడ్లోకి పెట్టేద్దాం మనము. ఇంకా లోపల ఒకటి ఉంది పుస్తకం, ఎలా యూజ్ చేయాలి ఏంది అనేసి. ఎంత పెద్దగా ఉంది చూడండి, మామూలు పెద్దగా లేదు భయ్యో. యూజర్ మాన్యువల్ ఇది, అది కూడా మనకు అవసరం లేదు, మనకు తెలుసు కాబట్టి ఇది కూడా పక్కన పెడదాం.
ఇంట్లో యాక్సెసరీ బాక్స్ ఇది. దీంట్లో ఏమొచ్చిందంటే నాకు ఓపెన్ చేద్దామని, దీంట్లో ఖాళీ టైప్ సి కేబుల్ వచ్చింది. టైప్ ఏ టు టైప్ సి 2 పోర్ట్స్. అంటే ఇది మన ఛార్జర్కి పెట్టుకొని, ఇప్పుడు మైక్ ఉంది కదా ఇక్కడ డైరెక్ట్ అయిన దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇట్లా ఛార్జింగ్ పెట్టేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది టైప్ సి ఇచ్చారు. ఇప్పుడు నడిచేదాన్ని టైప్ సినే, జమానా పోయింది అది టైప్ ఏ అవి పోర్ట్లు. అండ్ ఇవ్వండి ఇది మైక్రోఫోన్. ఇది ఎందుకంటే ఇది మెయిన్, ఇది ఎందుకంటే మనం బయటికి పోతాం కదా, గాలి వస్తే గినంగా ఇది ఆపుతుంది. ఇది మెయిన్ మైక్రోఫోన్. ఇక లోపల ఉంటుంది మైక్రోఫోన్ అయితే, అది ఆపుతుంది గాలిని ఎక్కువ శాతం. అండ్ ఇది మెయిన్. ఈ మూడు వస్తాయి. దీన్ని ఆర్డర్ చేశాను నేను. ఈ 3 అయితే మెయిన్ వస్తాయి. ఈ 3 ప్రోడక్ట్లతోటే మనకి నడిచేది. ఆన్ చేస్తున్నా చూడండి, ఆనే అవుతలేదు, మీకు కనిపిస్తుంది ఆనే అవుతలేదు అసలు. ఇది ఎంత ఆన్ చేసినా గిన దీంట్లో అసలు ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఇది వచ్చేసి నేను ఓపెన్ చేశాను, దీన్ని ఓపెన్ చేసి కూడా చూశాను అసలు ఏం ప్రాబ్లం ఉంది అనేసి. ఓపెన్ చేస్తే పెద్ద ఇదే లోపల వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మంచిగా లేదనమాట. బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసి ఉన్నారు, పాత బ్యాటరీ అది నడుస్తలేదు, ఎట్లా ఉంది ఆ బ్యాటరీ వచ్చేసి. అందుకనేసి దాన్ని నడుస్తలేదు అనుకుంటా, అందుకనే దీన్ని మళ్ళీ నేను రీప్లేస్మెంట్ పెట్టాను. ఇంకో మైక్ వస్తుంది, అంతసేపు మనం దీన్ని యూజ్ చేయలేము. ఇది మన వైర్లెస్ మైక్రోఫోన్. దీంతో పెద్ద స్కామ్ జరిగింది మనకి. 340 రూపాయలు పడ్డది మనకి. ఇది 350 రూపీస్. వ్లాగింగ్కి మాత్రం ఇది సెట్ అవుతుంది, మస్తు సెట్ అవుతుంది. అందుకనేసి నేను రివ్యూలు ఇట్లా చూసి అన్నీ చూసే నేను దీన్ని ఆర్డర్ చేసింది. నార్మల్గా ఆర్డర్ చేయను నేను, ఎప్పుడైనా రివ్యూ చూసి ఆర్డర్ చేస్తాను ఏ ప్రోడక్ట్ అన్నా నేను. ఇవన్నీ సైడ్లో పెట్టేద్దాము. ఇంకోటి చూపించేది ఉంది మీకైతే, అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ట్రైపాడ్ని మంచిగా సెట్ చేసేసుకున్నాను. ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది మన దగ్గర, ఇంకో వైర్లెస్ మైక్ కూడా ఉంది, అది చూపిస్తాను. అసలు ఏం కంపెనీ ఏంది కూడా అది ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్రెడీ పెట్టున్నాను నేను. దీన్ని ఓపెన్ చేయాలి భయ్యా. ఇక్కడ మా రియల్మీ ఫోన్ ఉంది. ఇక చిందర వందర పెట్టున్నాను నేను మొత్తం. దీన్ని కూడా చూపిస్తాను. మంచిగా సెటప్ చేసేసుకున్నాము. ఇది కూడా ఒక వైర్లెస్ మైక్రోఫోనే. దీంట్లో వచ్చేసి బ్యాగ్ కూడా వచ్చింది మనకి పెట్టుకోవడానికి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇదేంటిదో అనేసి. ఓపెన్ చేద్దాము. ఓపెన్ అయిపో సిమ్. మెయిన్ ఇది వచ్చేసి డిజిటెక్ కంపెనీ వైర్లెస్ మైక్రోఫోన్. ఇది మాత్రం మస్తు పనిచేస్తుంది. కాకపోతే అసలు ఏం జరిగిందంటే, దీంతో ఇది మంచిగా ఒక 1 year అవుతుంది నేను ఆర్డర్ చేసి దీన్ని. అసలు ఏం జరిగిందంటే, దీంతో నేను రికార్డ్ చేసేవాడిని. కాకపోతే నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి రికార్డింగ్కి పనికొస్తలేదు. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లకు సపోర్ట్ అవుతుంది, టైప్ సి ఉంది కాబట్టి. దీంతో కూడా మీకు రికార్డింగ్ వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. రికార్డింగ్ చేసి ఆల్రెడీ ఇంకో ఫోన్ కూడా తెచ్చున్నాను రికార్డ్ చేద్దామనేసి, అది టైప్ సి ఫోను. ఇది మన లైట్నింగ్ కాబట్టి దీనికోసం ఇది కూడా తీసుకున్నాను. కాకపోతే ఇది పని చేస్తలేదు. ఇది ఇట్లా టైప్ సికి పెట్టేసుకొని మన ఫోన్కి పెట్టేస్తే వచ్చేస్తుంది. వస్తలేదు, ఆన్ అవుతలేదు. మెయిన్ ఇది వర్క్ చేస్తలేదు ఐఫోన్కి. ఇది డిజిటెక్ కంపెనీ. మాకు 700 800 పడ్డది. అప్పుడు తీసుకున్నాం నేను. దీన్ని రివ్యూ కూడా చేశాను కానీ అప్పుడు క్వాలిటీ మంచిగా లేకుండే. ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి క్వాలిటీ మంచిగా వస్తుంది ఐఫోన్లో. ఇది బ్యాగ్. దీని వెనకాల ఒక పెద్ద బాక్స్, ఒక వైర్లెస్ వైర్ కేబుల్, అండ్ ఇది రిసీవరు, ఇది మన మైక్ మెయిన్. దీంతో ఇప్పుడు నా ఫోన్ తోటి రికార్డింగ్ చేసి చూపిస్తాను వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వైర్లెస్ మైక్రోఫోన్ డిజిటెక్ది కనెక్ట్ చేశాను. సారీ ఫర్ ద క్వాలిటీ, ఎందుకంటే నా ఫోన్లో రికార్డింగ్ కాదు కాబట్టి ఐఫోన్లో, అందుకనేసి నేను రియల్మీ ఫోన్లో వచ్చేసి స్విచ్ చేశాను. వీడియో క్వాలిటీ వచ్చేసి తక్కువ రావచ్చు, ఏమనుకోకండి మీరైతే. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ సైడ్లో కూడా నాయిస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మనము డబుల్ క్లిక్ చేస్తే ఇది వచ్చేసి ఆన్ అవుతుంది. గాలి కూడా వస్తూ ఉంది సైడ్లకి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాము. దీంట్లో 2 times అయితే క్లిక్ చేసేసాను. నాయిస్ క్వాలిటీ నాయిస్ తీసిందో లేదో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను కూడా చూడాలన్నమాట
ఎప్పుడంటే నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పెట్టుకుంటే మనకు వాయిస్ క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటే అనేది మనం మాట్లాడదాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రికార్డింగ్ చేసేసుకుంటుంది. ఇది 20 మీటర్స్ అన్నారు కదా, 20 మీటర్స్, ఇది కూడా 20 మీటర్సే. ఇక్కడ ఉంది ఫోన్. అయితే మనం నడుచుకుంటూ పోదాము. వెనకాల తిరిగినా మీకు నాయిస్ ఏమైనా కట్ అవుతుందా, ఏమైనా అవుతుంది అనేది ఏమో మళ్ళీ తెలియదు మనకైతే. ఇప్పుడు చూస్తలేం కాబట్టి ఇంత దూరం వచ్చేసాను. ఫోన్ అక్కడెక్కడో ఉంది, అవును అక్కడెక్కడో ఉంది ఫోను. మంచిగా వస్తుందనేసి అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే డైరెక్ట్ ఉంది కాబట్టి ఏం కట్ కాదు, ఏం కాదు. ఇది డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్. అయితే నేను నా ఫోన్ ఐఫోన్ ఇక్కడ నా దగ్గరనే. క్వాలిటీ వచ్చేసి తక్కువ అవచ్చు మీకైతే. ఇవ్వండి ఇప్పుడు మీరు దీంతో కూడా రికార్డింగ్ చేస్తాను నేను. ఇవ్వండి ఫోన్ వచ్చేసి అక్కడ ఉంది, నేను వచ్చేసి వెనకాల పోతా ఉన్నాను. అవ్వండి వెనకాలకి పోదాం. ఎంత దూరం వచ్చేసాను చూడండి. ఫోన్ అక్కడ ఉంది, నేను వచ్చేసి ఇక్కడికి వచ్చేసాను. వస్తుందనేసి అనుకుంటున్నాను నేనైతే. ఏం డిస్కనెక్ట్ కాలేదు కాబట్టి వస్తుందనేసి అనుకుంటున్నాను నా వాయిస్ అయితే. పోదాం మనం అక్కడికైతే. ఇది నా ఐఫోన్ క్వాలిటీ, అది నా రియల్మీ ఫోన్ క్వాలిటీ. 1080p 30 fps, 1080p 60 fps. ఏది క్వాలిటీ మంచిగా వస్తుంది? ఇయర్లీ ఐఫోన్లోనే మంచిగా వస్తుంది. ఇది ఫోన్ ఎక్కడ ఉంది ఇప్పుడు వచ్చేసి చూద్దాం మనమైతే. ఇది నాకు జరిగిన స్కామ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి ఇట్లా అయింది భయ్యా. అది వర్కే చేస్తలేదు, నేను బుక్ చేశాను కాబట్టి. కానీ అసలు నేను మైక్ ఎందుకు తీసుకుంటున్నానంటే, నేను మీరు ఎప్పుడైనా నా వీడియోలలో గమనించే ఉంటారు, ఫుల్ వీడియోస్ తీసేటప్పుడు నాయిస్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడే ఎక్కువ వస్తుంది నాయిస్. అప్పుడు వచ్చేసి అందుకనేసి తీసేసుకున్నాను నేను. అండ్ ఇది ఏంది మెయిన్గా ట్రైన్లో పోతాం కదా, అప్పుడు వచ్చేసి మనం మాట్లాడుతుంటే నా వాయిస్ అసలు వినిపించకపోవచ్చు మీకు. నేను వాయిస్ ఓవర్ చేసి మీకు వీడియోలు అయితే తీస్తాను. అందుకనేసి మైక్ తీసుకుంటే గినంగా మంచిగా అప్పుడు మాట్లాడితే మనకు వీడియో వచ్చేసి మంచిగా వస్తుంది. మళ్ళీ మనకు ఎడిటింగ్లో కూడా ఎక్కువ కష్టం ఉండదు అనమాట అట్లా మాట్లాడుకుంటే. అందుకనేసి నేను తీసుకున్నాను. కాకపోతే ఇది డిఫాల్ట్ వచ్చింది, ఏం చేస్తాం మనం, ఏం చేయలేము. మళ్ళా రీప్లేస్మెంట్ పెట్టేశాను. మళ్ళీ రేపో ఎల్లుండి వచ్చేస్తుంది ఇది. మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాను కాబట్టి 2 daysలో వచ్చేస్తుంది ఇది. అప్పుడు కూడా మీకు ఒక వీడియో షార్ట్ వీడియో తీసి చూపిస్తాను, షార్ట్ లేదా ఫుల్ తీసి చూపిస్తాను మీకు. ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఇది నాకు జరిగింది. ఏం చేస్తాం, ఏం చేయలేము. కానీ అక్కడ చూడొచ్చు పోరగాళ్ళు అయితే అక్కడ పతంగులు అయితే ఎగిరేస్తూ ఉన్నారు, అక్కడ కూడా ఉంది. అండ్ సూర్యుడు అయితే అక్కడ ఉన్నాడు, బాగా కొడుతుంది ఎండ పైన. క్వాలిటీ కూడా మస్తు వస్తుంది పైన, అందుకనేసి నేను పైనకు వచ్చాను. నాకు కంటెంట్ లేదు భయ్యా, ఏడికైనా పోవాలన్నా ఏడికైనా తిరుగుదామన్నా వీడియోలు వస్తలేదు. ఏం చేయాలా, తిరగాలి, ఏడికైనా పోవాలి. నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలి, పెద్ద ట్రిప్పే ప్లాన్ చేయాలి మనమైతే. అండ్ ఇవ్వండి పైన బిల్డింగ్ నుండి చూపిస్తాను ఎంత కిందకు ఉంటుందో. ఇవ్వండి చూడొచ్చు మీరైతే ఎంత కిందకు ఉందో, మామూలు కిందకు లేదు. వర్క్ జరుగుతూ ఉంది, కింద పని జరుగుతూనే ఉంది. ఇటు మొత్తం చెట్లు. ఇది సిటీ, హైదరాబాద్ సిటీ. ఇట్లా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.